కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో వాకర్స్ హెల్త్ క్లబ్ జగ్గంపేట చాప్టర్ 152 ఏరియా 1 ఆధ్వర్యంలో జిల్లా 103 వాకర్స్ గవర్నర్ గా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం అధ్యక్షులు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు, కాపు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ పి రవిరాజు గవర్నర్ తోలేటి సూర్యనారాయణతోనూ క్యాబినెట్ మెంబర్స్ తోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రమాణ స్వీకారం చేసిన తోలేటి సూర్యనారాయణ క్యాబినెట్ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ ప్రపంచంలో వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ 1650 క్లబ్బులతో 5 లక్షల మంది సభ్యులతో ఆరోగ్యమే మహాభాగ్యం, నడిపించు అనే నినాదంతో పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ నడవాలని, నడక ఆరోగ్యానికి మంచిదని వాకర్స్ క్లబ్ స్థాపించడం జరిగిందని, అనేక ఆరోగ్య శిబిరాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని, వాకర్స్ క్లబ్ లో సభ్యులందరికీ హెల్త్ కమ్ ఐడి కార్డులు కూడా పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. గవర్నర్ తోలేటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జగ్గంపేటకు వాకర్స్ క్లబ్ కోసం స్థలం ఇమ్మని కోరుతూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు వినతి పత్రం చేయగా ఆయన వెంటనే స్పందించి జగ్గంపేట కోనేటి వద్ద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్న పార్క్ వద్దనే స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్ శర్మ, కోడూరి రంగారావు, రవి కృష్ణారావు, పి గోవిందగుప్తా, ఎం భాస్కరరావు, కోనేటి రవిరాజు, మునికృష్ణ యాదవ్, డాక్టర్ నాగేంద్ర, తాతారావు, మల్లేశ్వరరావు, వెట్సనాగా సత్య, పుర్రె సూరన్న, ఇళ్ల బుద్దాజీ, డి సత్యనారాయణమూర్తి, సమ్మిటి సాయిరాం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, కొత్తకొండ బాబు, పాలచెర్ల నాగేంద్ర చౌదరి, రాయ్ సాయి పొట్టి రాజేష్, మానేపల్లి సతీష్, కొత్తనాగ పండు తదితరులు పాల్గొన్నారు. వాకర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సభ్యుడిగా ఈ సంవత్సరం 2026లో నా సాయశక్తుల వరదా విష్ణురగ్ని మమ అంతరిక్షమురుగో మమ కాశ్మీరా నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి యువ నాయకులు, మా జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మిగతా తెలుగుదేశం లీడర్స్ అన్ని కూడా నమస్కారం. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతి ఎస్సీ మెడికల్ కాలేజ్ జరిగింది. తర్వాత ఆస్ట్రేలియాలో కొలంబియా యూనివర్సిటీలో ఎంసీహెచ్ చేశాను. తర్వాత అక్కడ ఏ జబ్బులు లేవు కాబట్టి డాక్టర్ నేనందుకు నా భారతదేశంలో చాలా జబ్బులు ఉన్నాయి, మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ మహారాజులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ముందుగా సూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మంచి సర్వీస్ ఓరియంటెడ్, ఇక్కడే డిఎస్సి కోచింగ్, ఫ్రీ కోచింగ్ పెట్టే జ్యోతుల ఫౌండేషన్ ద్వారా రమారమి 3 నెలలు అన్ని వదిలేసుకుని ఇక్కడే చేసేస్తారు. ఇట్లా ఒక టీకి 10 మంది 15 మంది ఎగ్జామ్ చాలా మంది అందరూ టీచర్స్ అందరూ కలిపి ఇక్కడ ఉండి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. 700 మంది కోచింగ్ ఇస్తే దాంట్లో టీచర్లుగా మన ఇక్కడి నుంచి ఫౌండేషన్ ద్వారా 28 మంది టీచర్లు అయ్యారు. అలాగా మంచి సర్వీస్. అలాగే డాక్టర్ గారు, భీమనెట్లో గారు, రవిరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన
చెప్తే నాకు అర్థమవుతుంది. ఇంతటి శక్తి ఉన్న వ్యక్తి కావాలనుకుంటే కోట్లు సంపాదించే పరిస్థితి నిజంగా ఆయన ఇవన్నీ కాకుండా కావాలి అనుకుంటే ఆస్ట్రేలియా నుంచి వస్తేనని చెప్తున్నారు ఆయన. కోట్ల రూపాయలు ఈరోజు వైద్య వృత్తి అన్నది కోట్ల రూపాయలు సంపాదించుకునే ఇదిగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోని కూడా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక ట్యాబ్లెట్, ఒక్క ట్యాబ్లెట్ అన్నా వేసుకొని ఇల్లు ఏది లేదు ఈ భూప్రపంచం మీద. అటువంటి వ్యక్తి ఈరోజు సర్వీస్ చేయడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాకర్స్ క్లబ్ గతంలో లయన్స్ క్లబ్ అన్నది ఒక స్థాయిలో అమెరికాలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించి మంచి సర్వీస్ చేసేవారు వాళ్ళు. రాను 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 కూడా కాలానుగుణంగా కనుమరుగైపోయింది అది. మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో వాళ్ళు కించపరిచి మాట్లాడలేదు, కానీ మంచి సర్వీస్ని లయన్స్ క్లబ్లో ఒక మెంబర్ అంటే అది ఎంత ఉందాగా ఉండేదంటే అంత ఉందాగా ఉండేది ఆ మెంబర్షిప్. అది మంచి సర్వీస్ కూడా చేసేవారు. ప్రాణాలు కన్సల్ట్ అయిపోయినట్టుంది, ఏ స్థాయిలో ఉందో నాకైతే ఐడియా లేదు. కానీ ఇక్కడ ఈ వాకర్స్ క్లబ్ అన్నది వైజాగ్లో పుట్టి ప్రపంచ దేశాలన్నింటికి ఎదిగిందంటే మన తెలుగు వారందరికీ కూడా గర్వించదగాల్సిన విషయం ఇది. ఈ క్లబ్లో రమారమి 5 లక్షల మంది పైచిలకు మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. అసలు ఈ వాకర్స్ క్లబ్ పెట్టడానికి గల కారణం ఎందుకు వచ్చింది? మన ఆరోగ్య అలవాటు, మన జీవన విధానం రాను రాను మారిపోయింది. పూర్వకాలంలో అయితే మా తాతలు 106 ఏళ్ళు బతికారు, 110 ఏళ్ళు బతికారు అనే స్థాయి నుంచి 50-60 ఏళ్ళు అతి కష్టం మీద ఈరోజు జీవించడం కష్టమైపోతుంది. ఎందుకు అయిపోతుంది అది? పూర్వకాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఏ సమస్యనైనా సరే చర్చించుకునేవారు, 10 మంది కూర్చొని చర్చించుకుని కూడా బండి మీద వెళ్ళి అక్కడ పనిచేసే పరిస్థితి. మనకి కంఫర్ట్స్ ఎక్కువ పెరిగిపోయే కొలది మన ఆరోగ్యాన్ని క్షీణించుకునే పరిస్థితి. ఇన్ని కౌలు చెప్తున్నా నేను ఇంత మధ్యాహ్నం వాకింగ్ అంటే చాలా కష్టమైపోతుంది నాకు. నిజంగా వెళ్తున్నాను, మొదలెడుతున్నాను, ఆపేస్తున్నాను, మళ్ళీ ప్రశ్నలు. వాకింగ్ ఆరోగ్యం ముఖ్యం. ఎందుకు ఆరోగ్యం ముఖ్యం అంటే మనం తినే తిండ్లన్నీ కూడా విషపూరితం అయిపోతున్నాయి. నాటుకోడి కోసి తింటే సంవత్సరం కోడిని కోసి తినే పరిస్థితి నుంచి 20